ఇక్కడికి రావడం జరిగింది. మీ విషయాలు నేను నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి విషయాలని చెప్పొచ్చు. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాండపాడుతంగా పూర్తి స్థాయిలో మునిగిపోయింది, నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూర్తి చేయాలి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలి ప్రభుత్వాన్ని చెప్పడం ఒకటి. రెండవది R&R ప్యాకేజ్. R&R ప్యాకేజీని వెంటనే చేపట్టాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రులు 31 డిసెంబర్ లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. చేయడం కాదు, కంప్లీట్. ఎక్కడ ఒక్క మాట ఏంటంటే ఆల్రెడీ ప్లేస్ చూసినాం. ఇష్టం ఉన్న వాళ్ళందరూ రండి, ఇష్టం లేని వాళ్ళంతా ఇన్నే ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. ఆన్నే పెడుతున్నాం, అందరూ రండి. ఒకవేళ అక్కడ నాకు ఇష్టం లేదంటే ఇన్నే ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. కొంతమందికి ఇష్టం ఉండదు, ఇక్కడ నాకు ఎంత విషయం. అక్కడ దీంట్లో ఆ రోజు కూడా చెప్పినాం, రాజకీయం చేయకండి, మేము మంచిగా ఉన్నాం. రాజకీయం చేసి అది చేస్తే మీకే నష్టం జరుగుతుంది. నేను 2003 కన్నా ముందు ఇక్కడికి వచ్చి ఆ రోజు చెరువు అంతా కొట్టకపోతే గెలిచిన 4 రోజులు ఇస్తానన్నా అదే మాట మీద ఇచ్చిన నేను, మీకు తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంటికో నాయకుడు ఉంటాడు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మీ ఇబ్బందులు ఉంటే మీరు వాడండి, మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం చేయాల్సిన పని అంతా చేయాలి. దీంట్లో రాజకీయంగా ఎవరెవరు చేస్తే చూస్తూ ఊరుకో, ఎవరు అడ్డం పడ్డా R&R ప్యాకేజ్ చేసి తీస్తాం. ఇక మాకు కొంతమంది బంజారాయిల్స్ జూబ్లీ వాళ్ళంతా అడిగి వెళ్ళండి, ఇబ్బంది, అది కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్నది, 153 ఎకరాలు సూచనాం, ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది, పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇదే కాకుండా ఆబ్జెక్షన్ కాల్ పర్చేషన్ అది కూడా అయిపోయింది. అన్నిటికి మించి ఇంకా ఏమైనా భూములు మిగిలితే కూడా ఇస్తామని చెప్పినాం. ఇన్ని ఇన్నాక కూడా కొంతమంది రాజకీయంగా మేము అది చేస్తామంటే ఏమీ సాగదు. మేము ఒట్టిగా ఏమి లేము. ఇక్కడ కొంతమంది రాజకీయం చేయాలంటే కుదరదు, అదేమన్నా ఉంటే బయట చేసుకోండి. దీంట్లో R&R ప్యాకేజీలో ఎవరు రాజకీయం చేసినా సీరియస్గానే ఉంటాయి. మీ ఇవాళ సాయం చేయడానికి వచ్చినాం. ఆ రోజు రాత్రిపూట వచ్చినాం. అంత రాత్రిపూట ఎందుకు వచ్చినా, ఆడ ఎలక్షన్ వదిలిపెట్టి కూడా ఇక్కడ ఇబ్బంది ఉందని వచ్చినాం. వచ్చి ఆ రోజు మాట కూడా చెప్పినాం. వెంటనే మా అధికారులు ఆ రోజు ఎమ్మడి మా అధికారులు అందరూ వచ్చి అంటే ఏమేమి చేయాలో అన్నీ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది, భోజనాలు వండి పెట్టడం జరిగింది. అన్నీ ఏమేమి చేస్తున్నామో అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసింది, కథ చెప్పడం జరిగింది, వెంటనే స్టార్ట్ చేస్తాం. అక్కడే ఇల్లు కట్టిస్తాం. మీ తండ కేసే తండ ఒకే దగ్గర కట్టించి అన్ని రకాలుగా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇండ్లు మంచిగా కట్టిద్దాం. మంచి రోడ్లు, కరెంటు, రైట్ ట్రైను, ఇవన్నీ కూడా బడి గుడి అన్నీ మీకు ఒక మంచి కాలనీ, దానికి ఒక పేరు పెట్టి రాజీవ్ నగర్ అని పేరు పెట్టి ఆదర్శవంతమైనటువంటి కాలనీ, ఈ మోడల్ కాలనీ చేయడమే మా లక్ష్యం. మోడల్ కాలనీ. ఇంకో మాట ఏం తెలుసంటే మనం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి 18 సంవత్సరాలు ఎవరెవరు నిండినో వాళ్ళందరూ కూడా కొత్తగా వస్తాయి. వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ ఇస్తాం. అదే కాకుండా మీ దగ్గర కొంతమంది భూములకి ఇంకా డబ్బులు రాలేదు, అవి కూడా చేస్తున్నాం. దాన్ని కూడా మనం లిస్ట్ తయారు చేస్తాం. ఈ రకంగా అన్ని చేయడానికి సిద్ధం ఉన్నాం. నష్టపరిహారానికి నిన్న వచ్చి రాసుకపోయింది అనుకుంటా, అవి రేపు మాపు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఎంత అయితే నష్టం జరిగిందో అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్తి స్థాయిలో భగవంతుడు ఇవ్వలేదు, మనకు అంత నష్టం పోయినాం. మ్యాక్సిమం ఎంత ఇవ్వగలిగితే అంత ప్రభుత్వ పరంగా ఇస్తాం, దీనికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము ఒట్టిగానే రాకుండా CBM తరఫున కొంత, అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కొంత కలిపి ఇక్కడ బియ్యం, అదేవిధంగా మంచి బట్టలు, ఆ రోజు నేను కొన్ని బట్టలు పంపించిన సరిపోలేదంటే మళ్ళీ దుప్పట్లు, అదేవిధంగా టీషర్ట్స్, లుంగీలు, ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అందరికి పంపిణీ చేస్తాం. ఇది కేవలం ఉపశమనం మాత్రమే సార్.